ఏంటండి మీరిక్కడ పనోడిలా కష్టపడటం నాకు నచ్చలేదు. బావగారిలాగే మీకు కూడా ఇక్కడ ఒక చైర్ ఉండాలి. మీరు కూడా కూర్చోవాలి. మీరు వాళ్ళకు పనోడిలా సేవలు చేయడం ఏంటి? నేను ఆ ఇంటి పనిదానిలా చేస్తున్నాను. సరిపోవట్లేదా? ఇక మీదట మార్పులు జరగాలి. జాను, ఏం మాట్లాడతానో ఏ రోజైనా వివేక్ని ఆ దృష్టితో చూసామా? నువ్వు ఏ దృష్టితో చూసావో నాకు సంబంధం లేదు. బావగారిలాగే హక్కు ఆయనకి కూడా ఈ ఆఫీస్లో ఉండాలి. లేదంటే ఇక్కడ ఆయన ఉండడానికి వీల్లేదు. మీరు ఒక పెద్ద బిజినెస్ పెట్టండి. ఏంటి జాను, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? ఏంటండి, ఇంకా ఇక్కడ పని చేస్తూ ఇలాగే పడి చచ్చిపోతారా ఏంటి? నాకు అర్థం కావట్లేదు. నేను మీ గురించి ఆలోచించి చెప్తున్నాను. మీకు ఒక గొప్ప స్థాయి రావాలని చెప్తున్నాను. ఇక చాలు. తన నాటకాలు తన వలలో పడడానికి వీల్లేదు. అందుకే అందుకే మీకు మంచి భవిష్యత్తు ఉండాలని భార్యగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏమైంది జానో? నువ్వు అంతలా ఆరాలు తీయాల్సిన అవసరం లేదు. ఏంటండి, ఏమంటున్నారు? మున్నార్లో మా అక్క ఉంది, కానీ ఎవరికి కూడా చెప్పలేదు. ఇక అంతే స్వార్థంతో ఉన్న తను మీ గురించి ఏం ఆలోచిస్తుందని అనుకుంటున్నారు? మీ భవిష్యత్తు, మన భవిష్యత్తు గురించి ఆలోచించి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇంకా నేను ఇక్కడ సహిస్తూ తన మాటలు పడుతూ ఇక్కడ ఉండకు వివేక్, వెళ్ళిపో. ఏంటన్నయ్య, ఏదో దానికి తెలియకుండా మాట్లాడితే ఇంటికి వెళ్ళిపో. ముందు వెళ్ళమని చెప్తున్నాను కదా అని అనగానే ఇక వెంటనే పదజాను, నిజంగా ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావో నాకు అర్థం కావట్లేదు అని అంటూ కోపంగా అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం జరిగిన విషయం అంతా తెలుసుకొని మనీషా నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటంటే ఏమైంది? ఆఫీస్లో అక్క చెల్లెలకు గొడవ అయిందా? ఈ విషయమే చెప్పడానికి నా దగ్గరికి వచ్చారా? అవును మనీషా, అసలు అక్కడ చిచ్చు పెట్టిందే నేను. నాకు తెలియకుండా ఉంటుందా చెప్పండి అంటే అని మనీషా అంటూ ఉంటే, అసలు నా కోడల్ని ఇంత త్వరగా మార్చేస్తావని అనుకోలేదు మనీషా. మార్చడం ఎంతసేపు అంటే అదిగో నా కొడుకు కోడలు వస్తున్నారు అని దేవయాని అనగానే, అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా? ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పు జానో. ఏంటండి, మీ స్థాయి పెరగాలని ఆలోచించాను. అలా ఎందుకు మాట్లాడుతున్నారు? నేను భార్యగా మీ గురించే కదా. అయినా నాకు ఎలాంటి ఎక్స్పీరియన్సే లేదు. అలాంటప్పుడు నేను బయట ఎక్కడో వెళ్ళి అసలు నేను ఏం వర్క్ చేస్తాను? చూసావా, వాడు మారడమ్మా. ఎప్పుడు ఇలాగే వాళ్ళ గురించి ఆలోచించే మాట్లాడతాడు. జాను ఆలోచించిన దాంట్లో తప్పేముంది వివేక్? నీ స్థాయి పెరగాలని చూసింది. ఆ మాత్రానికి నువ్వు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. అయినా మనీషా, ఇన్నాళ్ళు మా మమ్మీని మార్చవని అనుకున్నాను. ఇప్పుడు జానును కూడా మార్చేస్తావా? ఇప్పుడు తలనెందుకండి అలా అంటున్నారు? మంచి చెప్పడం తప్పైందా? ఇన్నాళ్ళు అమ్మను చూస్తే అమ్మ ఎప్పుడు మారుతుందా అని నేను చూస్తూ ఉండేవాడిని. ఇప్పుడు నువ్వు కూడా తయారయ్యావా? చూడు చూడు ఎలా మాట్లాడుతున్నాడు నా కొడుకు. అయినా నాకు తెలియదండి, మీరు ఒక పెద్ద కంపెనీ పెట్టాలి, మనం ఉన్నత స్థాయికి ఎదగాలి. మీరు వాళ్ళ కంపెనీలో పనోడిలా పని చేయడానికి వీల్లేదు. వీలైతే బావగారి పోస్టు ఎలా ఉందో మీ పోస్టు కూడా అలాగే ఉండాలి. ఇక నేను ఇప్పుడు ఏమీ అనలేను. నిన్ను మా అమ్మని మీకు నచ్చినట్టు చేసుకోండి, నాకు సంబంధం లేదు అని అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, ఆయనేంటి అలా అని వెళ్ళిపోయారు? మా జాను, నువ్వేం కంగారు పడకు. ఒక రకంగా హింట్ ఇచ్చే వెళ్తున్నాడు. అంటే ఏంటి మనిషా, ఏం చెప్తున్నావు అని దేవయ్యని అనగానే, మీకు నచ్చినట్టు చేసుకోండి, నేను అభ్యంతరమే చెప్పనని అన్నాడు కదా అంటే. అంటే మీకు నచ్చింది చెయ్యమని చెప్పినట్ట అంటే. అంతలో మనీషా ఫోన్ రింగ్ అవుతుంది. జాను, ఆ కిట్టి పార్టీ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలి? ఏముంది, వాళ్ళని పిలిపించు, నేను ఏదో ఒకటి సెట్ చేస్తాను అని విధంగా జాను అంటూ ఉంటుంది. ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం లక్ష్మి మిత్ర ఇంటికి వస్తారు. వెంటనే లక్ష్మి అలా వెళ్తూ ఉండగా చెయ్యి పట్టుకొని ఆపుతాడు. లక్ష్మి, నీ మనసులో ఏమీ పెట్టుకోకు.
ఎందుకంటే నీ మనసులో ఒక ఘర్షణ జరుగుతుందని నాకు అర్థమైంది. ఇన్నాళ్ళు నా గురించే ఘర్షణ జరిగేది, ఇప్పుడు మీ చెల్లె గురించి కూడా జరుగుతుంది. కాస్త మనసుని కుదుట పెట్టుకో, ఈ సమస్యకు కాలమే సమాధానం చెప్తుంది అనే విధంగా మిత్ర అంటూ ఉంటాడు. అంతలో ఇంట్లోకి రాగానే, ఏంటి మేము పొలం అమ్మమని ఆ రోజే చెప్పాం కదా, మళ్ళీ మా ఇంటికి ఎందుకు వచ్చారో? మీరు పిలిస్తే కాదు వచ్చింది, మీ ఇంటి మనుషులు పిలిస్తే వచ్చాను. ఏంటి? అవును, నేనే పిలిచాను బావగారు అని అనగానే, ఎందుకు? పొలం అమ్మడానికి అని అనగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఆ పొలం పేరు మీద మా తాతయ్య గారు మా పేర్లు రాశాడు కాబట్టి నా వాటాను అమ్మాలని అనుకున్నాను అని అనగానే షాకింగ్గా లక్ష్మి చూస్తూ ఉంటుంది. ఏంటి జానో, ఏం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా? ఆ పొలం తాతయ్య ఊపిరి, తాతయ్య ఊపిరిని మనం అమ్ముకుంటామా? చచ్చి ఎన్నో రోజులు అవుతుందక్క. కావాలంటే నీ వాటాను నువ్వు అమ్ముకోకు, కానీ నా వాటాను మాత్రం నేను అమ్ముకొని తీరుతాను. అందుకే నేను వాళ్ళని పిలిపించాను. ఏంటి జానో, నీ వాట వేరు నా వాట వేరా? అది ఒకటి పొలం, ఒకే పొలం అయినప్పుడు అందులో పేర్లు మాత్రం తాతయ్య ఇద్దరికి రాశాడక్క. కాబట్టి నేను చెప్పింది నువ్వు విను. నా వాటాని నేను అమ్ముకోవాలంటే నీ సంతకం కావాలంట. అందుకే నువ్వు సంతకం పెట్టి వెళ్తే సరిపోతుంది. నేను చెయ్యాల్సింది నేను చేసుకుంటాను. అప్పుడు కోపంగా, అసలు నువ్వేమనుకుంటున్నావు అని అంటూ వెళ్ళబోతూ ఉంటే, వద్దు లక్ష్మి అని విధంగా అంటూ చెయ్యి పట్టుకుంటాడు. పెడతావా లేదా అని జాను అనగానే, నేను పెట్టను జాను. నువ్వు ఇలా ఈ డైలాగ్ కొడతావని నాకు బాగా తెలుసు. అందుకే నువ్వు వాటా ఇవ్వనని అంటున్నావని, సంతకం పెట్టనని అంటున్నావని కోర్టులో పిటిషన్ ఇస్తాను. అప్పుడు కోర్టులు మెట్టు ఎక్కాక అప్పుడు అక్కడే సంతకం పెడతావు. వాటా కోసం కోర్టులు మెట్లే ఎక్కుతావా? అవునక్క, నువ్వు సంతకం పెట్టనంటే మరి నేనేం చెయ్యాలి? కోర్టు మెట్లు ఎక్కక తప్పదు కదా. అందుకే అందుకే నిర్ణయం తీసుకున్నాను అని ఈ విధంగా అనగానే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది. మీరు ఏదైనా గొడవలుంటే మీరు ఇంట్లో చూసుకోవాలి, నన్ను ఇక్కడికి రప్పించి కాదు. సరే, నేను మీకు రేపు ఫోన్ చేస్తాను, రేపు ఏ విషయమో నాకు చెప్పండి అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోగానే, రేపు ఏ విషయమో చెప్పు, కోర్టుల మెట్టు ఎక్కాలనో వద్దో నీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంది అని అనగానే ఇక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, చూసావో మనీషా, మిత్రలక్ష్మి ఎంతలా దగ్గర అవుతున్నారో. ఆంటీ ముందు అక్క చెల్లెలు విడిపోయాక వాటర్ తాగినంత ఈజీ ఆంటీ లక్ష్మిని మిత్రను విడతీయడం. మీరేం కంగారు పడకండి, దేవుడా వీళ్ళిద్దరి సంఘర్షణలు ఎక్కడి దాకా దారి తీస్తాయో అని మనసులో జయదేవ్ అనుకుంటూ ఉంటాడు. మరోవైపు పైడి తల్లి, రేపు మనం స్టాక్ ఇవ్వాలి, అలాగే నేను ఒక ప్లాన్ చెప్తాను అని అంటూ ప్లాన్ అంతా కూడా చెప్పగానే, అయ్యో నా చెయ్యి ఇరిగిపోయింది, అయ్యో కట్ అయిపోయిందా? అంతలో మేనేజర్ వచ్చి, ఏమైంది? పాత మిషన్లు పెట్టడం వల్ల చెయ్యి ఇరిగిపోయింది, ఇదంతా మీ వల్లే. ఇప్పుడు కొత్త మిషన్లు ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేదా? మేము స్ట్రైక్ చేస్తాము. ఏంటి స్ట్రైకా? ముందు హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. ఇక మరోవైపు మేనేజర్ వెంటనే ఫోన్ చేసి, చెప్పు సార్, చెయ్యి ఒకరిది ఇరిగింది సార్. ఏంటి నువ్వు అంటుంది?